బ్రేకింగ్ న్యూస్ కొర్లగుంట డిబిఆర్ హాస్పిటల్ నందు మదనపల్లి డివిజన్ మొలకల చెరువు మండలం పెద్దపాలెం వెటర్నరీ డాక్టర్ బీసీ వెంకటరమణ నోటి క్యాన్సర్ కోసమని తిరుపతికి డిబిఆర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా క్యాన్సర్ పాజిటివ్ అని తెలియగానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జయప్రకాష్ 5 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఏమీ కాదు, మీకు ఆపరేషన్ చేసుకోండి అని ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆపరేషన్ వికటించడంతో సదర్ పేషెంట్ కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఇది తెలుసుకున్న డాక్టర్ పేషెంట్ అతనితో వచ్చిన వారిని మీ పేషెంట్ని తీసుకెళ్ళండి అని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ ఇలా ఉండగా మేము ఎక్కడికి తీసుకెళ్లాలని అడగడంతో హాస్పిటల్ వద్ద పోలీసు వారిని పిలిపించి పోలీసు వారితో ఒత్తిడి తీసుకుంటున్నారని పేషెంట్ బంధువులు తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద పేషెంట్తో ఉన్న బంధువులు మా మామ అంటే మా ఎక్కని ఇచ్చిండేది, మా చిన్న అక్కన ఇచ్చిండేది, వాళ్ళ మామరిది. నేను ఆయనది 45 సార్, చిన్న ఏజ్ సార్. రమణ బీసీ అని సార్, వెటర్నరీ డాక్టర్ చేస్తున్నారు. అక్కడ రైతులు ఫోన్ చేస్తున్నారు, డాక్టర్కి ఏమైంది అనేసి. పశువుల డాక్టర్. మా ప్రాణము పోతా ఉంది, మాకు అదే బాధ అవుతుంది. మా ప్రాణము ఇదైతే చాలు అంట. వాళ్ళు ఏమో చెప్తారు, పేషెంట్ ఏమైనా కానీ మేము ఇది పోలీసు వాళ్ళకి రాసి పంపించేస్తాము, మీరేమైనా చేసుకుంటా, పేషెంట్ కి మీకు ఇది లేదా అంటారు. కడుపు కాలుతుంది, మాకు అంత బాధ అయిపోతా ఉంది. మేము రిక్వెస్ట్ చేసుకుంటాను సార్, దయచేసి ఆ పేషెంట్ బతికియండి సార్. మాకు మాత్రం న్యాయం చేయండి సార్. ఏమని అడగకపోతే పేషెంట్ అబ్స్కాండింగ్ అయింటారు. మేము ఎక్కడ పోయిండదు, మేము ఇక్కడే ఉన్నాము. మేము అబ్స్కాండింగ్ అయిండదు, మేము ఇక్కడే ఉన్నాము. అక్కడ పోయినాము, ఇక్కడ పోయినాము అని చెప్తారు. పోలీసు వాళ్ళు అలాగే చేసిండు, అలాంటి అని చెప్తారు. ఫోన్ చేసి డాడీ వస్తావా బాగున్నావా అంటారు. డాడీకి బాగుందా, డాడీ చేస్తాడా అంటారు. మేమేమని అడిగేది, మాత్రం
మీరే న్యాయం చేయాలి. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమంటే మేము బెదిరిస్తూ ఉంటాం, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాం అట్లా వాళ్ళు మాకు ఇచ్చేస్తారు. మేము రిక్వెస్ట్ చేసుకుంటాను సార్, దయచేసి ఆ పేషెంట్ ని బతికియండి సార్. ఏమని అడగకపోతే పేషెంట్ అబ్స్కాండింగ్ అయినారు అంటే మేము ఎక్కడ పోయినది, మేము ఇక్కడే ఉన్నాము, మేము అబ్స్కాండే అయినదు, మేము ఇక్కడే ఉన్నాము, అక్కడ పోయినాము ఇక్కడ పోయినాము అని చెప్తారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ పోతారు అలాగే చేసిండరు అలాంటి అని చెప్తారు. మేము రోజు 10 ఆపరేషన్ చేస్తామండి. రోజు ఇక్కడ 10 ఆపరేషన్ జరుగుతాయి. ఇప్పుడు ఎవరు తప్పించుకోవట్లేదండి, ఎవరు తప్పించుకోవట్లేదు. ట్రీట్మెంట్ ఏమైనా సరే మేము పంపించేది ప్రైవేట్ సెంటర్ కాదండి, మేము పంపించేది మళ్ళీ గవర్నమెంట్ సెంటర్కే. మీకు అట్లా ఏమైనా అనుమానం ఉంటే చేస్తారు కదా. షిమ్స్ కానీ గవర్నమెంటే అండి, ప్రైవేట్ కావాలి. షిమ్స్ కానీ గవర్నమెంటే. మేమే ట్రీట్మెంట్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ ఉంటుందండి. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఉంటుంది. మనకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఇచ్చేస్తాం. దీనికి సంబంధించి ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ దీనికి ఏమైనా అల్టిమేట్ దీనికి ఏమంటే మళ్ళీ కంటిన్యూటీగా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఎక్కడ ఏది ఆరోగ్యశ్రీ హాస్పిటల్ దాన్ని చేర్చమని వాళ్ళు చెప్తారు. వాళ్ళే పెట్టిస్తారు, ఆరోగ్య వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు కూడా అది వెంటిలేటర్ చేస్తారు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. తర్వాత మనం చూస్తాం ఎందుకు మీరు ఎక్కడ తీసుకెళ్ళరు. ఇంకా పెద్దలు మీకు అంటే ఏమంటే ఒక రోజు ప్రతి 2 రోజులు చేసేస్తాం. యూరో కేసు అనే రకానికి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, రికార్డు పట్టచ్చు. అవునవునండి. హైపాక్సిక్ ఇంజురీ అనేది, ఫిట్స్ అనేది, సీజర్స్ అనేది పోస్ట్ ఆఫ్ కామన్ ఈవెంట్ ఉంటాయి కొంతమంది. ఆయన వెంటనే డాక్టర్ కరెక్ట్ అండి. డాక్టర్కే కాదండి, నాకు కూడా జరగచ్చు. డాక్టర్ అన్నాడు ఏమైనా డాక్టర్ ఎందుకు పోయినారు అట్లా ఏం కాదు. ఆయనకి బీపీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉంది. మీ కండిషన్ క్లియర్గా చెప్తున్నామండి. న్యూరో ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక న్యూరో సెంటర్ కావాలి అన్నప్పుడు ఫుల్ న్యూరో సెంటర్కి మేమే రెఫర్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఒక బెడ్ ఇచ్చింది, గవర్నమెంట్కి ఆల్రెడీ మీరు ప్రాబ్లం చెప్తే గవర్నమెంట్ బెడ్ అలాట్ చేసింది గవర్నమెంట్ సెంటర్లో. బట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయేదానికి బిల్డింగ్ లేదు. ఇప్పుడు మేము అపోలో గ్లోబల్ పంపించారు కదా, ఆరోగ్యశ్రీ వాళ్ళు ఏమంటారు, ఈ ఆరోగ్యశ్రీ ఇక్కడ కాదంటే ఇంకొక హాస్పిటల్ ఎక్కడ ఆరోగ్యశ్రీ అక్కడ పంపిస్తారు వాళ్ళు. అంతేగాని మనం మేము ఢిల్లీ పంపించాలి, ఎయిమ్స్ పంపించాలి అంటే వాళ్ళు పంపించాలి. తిరుపతిలో మానస అది న్యూరాలజీ న్యూరాలజీ మీరు చెప్పేది భాస్కర్ రెడ్డి మనం మాట్లాడే న్యూరాలజీ మమ్మీ వాళ్ళు దీనికి పని లేదు. చెప్తాను ట్రీట్మెంట్ ఇచ్చేది అనస్థీషియా న్యూరో ఇప్పుడు జరిగేది సర్జరీ. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే టీపెట్టర్ సార్ మాట్లాడారు. మీకు బ్యాక్ అయితే నో ఇష్యూ, సర్జరీ నో ఇష్యూ. ఇప్పుడు జరిగేది ఏమంటే అవును మీకు చెప్తున్నాను, ఆయన ఉన్నారు ఈ అవర్స్ ఉన్న తర్వాత ఎస్టిమేట్ అయింది అవర్స్ ఉన్న తర్వాత అంటే వెంటిలేట్ చేసేసి అంటే 4 ఆపరేషన్ అంటే మీరు ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అనుకోలేదు. ఇప్పుడు క్యాన్సర్ ఆపరేషన్ అంటే మొత్తం 4 ఎక్కడ వరకు ఆపరేషన్ ఫీల్ చేసుకుని ఆపరేషన్ చేయడం, దానికి సంబంధించిన నోట్స్ ఎక్కడన్నా మళ్ళీ పాజిటివ్ ఉంటే వాళ్ళని రిజెక్షన్ చేసి అందరికి క్లియర్గా జరుగుతుంది. జనరల్ అనస్థీషియా అంటారు, స్పైనల్ అనస్థీషియా కాదు. జనరల్ అనస్థీషియాలో జరిగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఏమైనా హోల్డ్ హిస్టరీ నేను నువ్వు చెప్పావు కదా, మొన్న ఎప్పుడో పడిపోయినారు సార్, నాకు కూడా మా బాబు చెప్పాడని చెప్పినావు కదా. నేను అడిగితే హోల్డ్ హిస్టరీలో వాళ్ళు ఏమైనా పడిండొచ్చు, ఎడిమా అని ఉండొచ్చు. సో ఇప్పుడు రికవరీ స్టేటస్లో ఎడిమా వచ్చి ఫిట్స్గా మారింది. ఆ ఫిట్స్ వచ్చిన తర్వాతనే వెంటిలేటర్ అవసరం పడితే వెంటిలేటర్ కనెక్ట్ చేసాం, న్యూరో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, వెంటిలేటర్ కనెక్ట్ చేసాం. ఫస్ట్ సండే ఈవినింగ్ వరకు ఏం లేదు, సండే ఈవినింగ్ వరకు కూడా పేషెంట్ నాట్ రెస్పాండ్ అదే సండే నైట్ వరకు నాట్ రెస్పాండ్ పేషెంట్. మండే నుంచి మూమెంట్ ఉంది, నైట్ మూమెంట్ ఉంది. ఇప్పుడు మీకు ఏమంటుంది
మొలకల చెరువుకు సంబంధించినటువంటి బీసీ వెంకటరమణ క్యాన్సర్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం డీబీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. 5 రోజుల క్రితం డాక్టర్లు పరిశీలించి ఆపరేషన్ చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారు. ఈరోజు పేషెంట్ కండిషన్ పరిస్థితి చూస్తే వెంటిలేటర్ పైన ఉన్నారు. కాబట్టి మీరు మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి పేషెంట్కి సంబంధించినటువంటి మనుషులకు చెప్పడం అనేటువంటి సరైనటువంటిది కాదు. జనరల్గా క్యాన్సర్ పేషెంట్కి ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా, ఎన్ని పరీక్షలు చేసినా, ఆపరేషన్ చేసినా ఇంత కోమా పరిస్థితికి వెళ్ళేది అనేటువంటిది ఎక్కడ కనపడదు. కానీ ఈ హాస్పిటల్లో ఎందుకు ఆ రకమైనటువంటి వైద్యం జరిగిందో, ఎందుకు ఆపరేషన్ అలా జరిగిందో తెలియదు. ఈ సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి ఎవరైతే డాక్టర్ ఉన్నారో అతని మీద ఖచ్చితంగా ఈ సంఘటనకు అతనే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. పేషెంట్కి ఏం జరిగినా వాళ్ళే ఈ డాక్టర్ల యాజమాన్యం బాధ్యత వహించాలి. పేషెంట్కి న్యాయం జరిగేంత వరకు కూడా, మెరుగైనటువంటి వైద్యం అందేంత వరకు కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మనోడు రాజు అడిగితే అదే లైట్ సింపుల్గా తిరుపతిలో ఒక డీబీఆర్ హాస్పిటల్ రావడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరిశీలించిన తర్వాత అక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు కూడా 5 రోజుల క్రితం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఈరోజు వెంటిలేటర్ పైన పేషెంట్ ఈరోజు సాగుపడుతున్నాడు. ఈరోజు డాక్టర్లు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మెరుగైన కోసం చెప్పడం సరైనటువంటి కాదు. కాబట్టి పేషెంట్కి ఏం జరిగినా ఇక్కడ డాక్టర్లు కానీ, యాజమాన్యం కానీ బాధ్యత వహించాలని చెప్పి, బాధితులకు ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం సిపిఎం పార్టీకి వాళ్ళకి అండగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి పేషెంట్కి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. రెగ్యులర్గా కూడా అంటే ఉంటే వాళ్ళు ఇచ్చింటారు లేదు. సో మీడియా తరపున కూడా వీళ్ళు వెళ్ళారు, లేదు అక్కడ బెడ్లు లేవన్నమాట. నిన్న మేము మళ్ళీ డీసీకి రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి వెంటిలేటర్ బెడ్ ఒకటి అరేంజ్ చేస్తాం న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్. సో అక్కడ వాళ్ళు ఏమంటే మేము ఇస్తున్నాము గవర్నమెంట్ తరఫున మీరు పంపించండి అంటే, వీళ్ళని ఏమంటే రొయ్య అయితే మేము పోము, ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ మీద దగ్గర నుండి పంపించండి మేము పోతాము, రొయ్యకి మేము నమ్మకం లేదన్నా వీళ్ళు అనేసినారు. సరే పర్వాలేదు, వాళ్ళు బెడ్ పెట్టుకోమంటారా అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, పోవట్లేదు, చూద్దాం నేను. సరే ఒకవేళ ఇక్కడే మన ట్రీట్మెంట్ అయితే యాజ్ పర్ న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మనము పేషెంట్ అంత వెంటిలేటర్ ఉన్నారు, పెయిన్ రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఇంకేమంటే బెటర్ కేర్ న్యూరోకి వెళ్ళారు. వీళ్ళేమంటే సరే మీకు అక్కడ కూడా వదిలేసేయండి, ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది అవన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఇక్కడే ఉంటామని వీళ్ళ ఒపీనియన్. సరే ఉండండి, ట్రీట్మెంట్కి మీరు కన్సల్ట్ ఇవ్వండి, ట్రీట్మెంట్కి కన్సల్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ మేము ఇక్కడ కంటిన్యూ చేసుకుంటాం. సో మరి మా కన్సెంట్ ఇచ్చారంటే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటామంటే అవును. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ అక్కడ పోండి, ఎక్కడ పోండి అంటే ఇప్పుడు మన దగ్గర న్యూరాలజిస్ట్ న్యూరో సర్జరీ ఉండరు కదా, మీరు చేసుకునేటప్పుడే మీ వల్ల అవుతుంది, మీరు చేయాలా మా మదర్ అక్కడ క్యాన్సర్ వచ్చింది, స్విమ్స్లో చూపించాము, ఏం ఆమెకు ఆపరేషన్ చేసినా ఏం కాలా, కానీ ఏడెందుకు ఎక్కువ వచ్చేసిందో ఆపరేషన్ చేస్తారే. అదేమో పెద్ద ఏ స్టేజ్ అలా, ఇప్పుడు 4th స్టేజ్ ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఏదానికి కాదన్నా, ట్రీట్మెంట్ ఏదానికి ఇబ్బంది కాదు, ట్రీట్మెంట్ కన్సెంట్ ఇవ్వాలి కదా వీళ్ళు. ఫస్ట్ ట్రీట్మెంట్ కన్సెంట్ రావాలి. మీ డాక్టర్ ఉంటారు ఇప్పుడు 24 hours ఐసీలో వాళ్ళు ఏమన్నారంటే నన్ను అన్నారు వాడు మీరు ఫోన్లో ఆపరేషన్ అంటే వెంటిలేటర్ మీద పెట్టారు, అన్కాన్షియస్ పెట్టారు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఇంటి వీళ్ళందరూ ఆందోళన పడ్డట్టు మా దృష్టికి వచ్చింది.
కాబట్టి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఆ పేషెంట్కి సంబంధించినట్టు ఆ కన్సర్న్ డాక్టర్ ఆరోగ్య కండిషన్ ఎలా ఉందో ట్రీట్మెంట్కి సంబంధించి వివరాలు చెప్తే వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారని సమాచారం సార్ కనీసం వీళ్ళు తీసుకెళ్ళండి అని ఒత్తిడి చేస్తున్నారట. ఈ హాస్పిటల్ నుంచి మీరు తీసుకెళ్ళండి, బయట వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి అని. వెంటిలేటర్ మీద ఉన్న అతన్ని తీసుకెళ్ళి దానికి సంబంధించినట్టు వాళ్ళు చెప్పాల్సింది. అంటే వాళ్ళ భయం పోవాలా, ఎందుకు అనుకుంటున్నారు మీరు ఏ పరిస్థితుల్లో అక్కడికి పంపించాల్సి వస్తుంది సార్ చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందులో అడగడంలో తప్పలేదు, మనం చెప్పడంలో తప్పలేదు. సార్ ఆపరేషన్ శనివారం అయింది. శనివారం నుంచి ఇదివరకు కోమల వచ్చాను సార్. ఆయన వెటర్నరీ డాక్టర్ రోజుకు ఒక 50 జనాలు రైతులు ఫోన్ చేస్తున్నారు. డాక్టర్కి ఏమైంది, డాక్టర్కి ఏమైందంటే డాక్టర్ పరిస్థితి పోతే చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఇంత ఉండేది, సర్జరీ చేస్తాము చేస్తాము అన్నారు. సరే సార్ అండి ఆర్టీ పేషెంట్ అడిగినాక ఏమన్నా ప్రమాదకరం ఏమన్నా కొంతమంది అలా ఇచ్చేకంటే నాకు వద్దు సార్, నేను నాటు వైద్యం తీసుకుంటాను అన్నారు సార్. ఏం లేదప్ప ఇది తీసేస్తాము, అది ఆరోగ్యంగా డబ్బులు వస్తుంది, 3 రోజులు మళ్ళీ పంపించేస్తాము అన్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఎలా ఉంది సార్ పిల్లలు ఏడుస్తున్నారు. ఇలా ఉంది. డాక్టర్ వచ్చి నేను చెప్తే వాళ్ళకు బాగుంటుంది. చెప్పిస్తాను, నేను మాట్లాడతాను. అంటే మీరు ఇంతమంది అవసరం లేదు, మీరు కన్సల్ట్ ఏమైనా డాక్టర్లు అనేవారు ఎవరైనా బాగా చేద్దామని ట్రై చేస్తారు. అది కాదనట్లేదు సార్. మీరు ఎక్కువ మంది వచ్చినప్పుడు కొద్దిగా భయపడి చెప్పడానికి భయపడతారు సార్. నేను చెప్తాను, మాట్లాడతాను. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఉంటే మాకేం ఇబ్బంది లేదు సార్. మీకు ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు మా, మీకు మధ్యాహ్నం చెప్పింది ఈవినింగ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అన్అవైలబిలిటీ ఆఫ్ న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ లేరు కాబట్టి పై వాళ్ళని ఒక విజిట్ పిలిపించి ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. దానికి సంబంధించి కన్సెంట్ వీళ్ళు ఇవ్వాలి. మాకు చెప్పారు ఇవన్నీ అని చెప్పి వీళ్ళు కన్సెంట్ సైన్ చేయమని చెప్పారు. ఈ రోజు చెప్పింది ట్రీట్మెంట్ ఆగలేదు, నీకు సాటర్డే నుంచి ట్రీట్మెంట్ ఆగలేదు. వాళ్ళ మెయిన్ అటెండర్స్, వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఏమన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏమంటే మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, పలానా పరిస్థితుల్లో ఉన్నారు, న్యూరో సర్జన్ అవసరం పడతారు కాబట్టి మంచి సెంటర్ పోతే మంచిదని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు మేము ఇక్కడ మీ ఉన్న దాంట్లో ట్రీట్మెంట్ చేయడం మీకు కన్సల్ట్ ఇస్తే వాళ్ళు చేస్తారు. మిమ్మల్ని పొమ్మని చెప్పట్లేదు. మనకి ఇక్కడ రోజు మనం పిలిపించి ఒకసారి విజిట్ చేయిస్తాం. నేను కూడా మాట్లాడతాను. వచ్చింది కంటిన్యూస్ ఫిక్స్ అవడం వల్ల అది ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ అయింది. సో దాని సమయం ట్రీట్మెంట్ అయితే వెళ్తా ఉంది.
పేషెంట్ ఇంకా కాన్షియస్ అనేది పూర్తిగా రాలేదు. ట్రీట్మెంట్ అయితే రన్ అవుతాను ఇంకా ఆన్ వెంటనే మీద పేషెంట్ రికవరీ అవుతారా? వెయిట్ చేయాలి. స్ట్రోక్ సంబంధించి మనం కన్ఫర్మ్ చెప్పలేము. వెయిట్ చేయాల్సింది. న్యూరో కేస్ అనేది 10 days పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందండి. అంటే వాళ్ళది స్లో రికవరీ ఉంటుంది. అంటే 2 రోజుల వరకు కంటిన్యూటీగా వెంటిలేటర్ పై ఉన్నాడు, అన్కాన్షియస్ లో ఉన్నాడు. 3వ రోజు సార్ ఇప్పటి వరకు ఖర్చు ఎంత అయింది సార్? అది కార్డు పైన ఆరోగ్యశ్రీకి ఎంత బిల్లు పడి ఉంటుంది? పడదండి, బిల్లు పడదండి. డిశ్చార్జ్ అయితేనే పడుతుందండి, కాకపోతే పడదండి. పడదండి. పడదు, కంప్లీట్ ఫ్రీగానే ఉంటుంది ట్రీట్మెంట్. సార్ మీ పేరు సార్? డాక్టర్ కృష్ణ. ఓకే సార్. సర్జరీ చేసింది సార్. సర్జరీ చేసేది అంటే సార్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కృష్ణ, ఐసీయూ సార్కి అందరి కేసులో ఉంటుంది కేసు. సర్జరీ చేసింది సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జయప్రకాష్ గారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న.